హలో అండి. సో, ఈ వీడియోలో మనము ఈ జనరల్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 3గా ఈ వీడియోలో కొన్ని క్వెషన్స్‌ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ గూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఫుల్ గైడెన్స్ అయితే మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మనకి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషను, సర్టిఫికేట్స్ అప్‌లోడ్, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడము, తర్వాత యూనివర్సిటీ ఫీజు ఆన్‌లైన్‌లో పే చేయడము, అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేయడము, ఇట్లాంటివన్నీ గూడా మీ తరపున మేమే మీకు చేసి పెడతాము. సో, అలాంటి పెయిడ్ సర్వీస్ మీకు కావాలి అనంటే మీరు మన ఆఫీస్‌కి డైరెక్ట్‌గా రావచ్చు. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్‌లో ఉంది. ఇన్ కేస్ మీరు పర్సనల్గా రాలేకపోతే, మేము వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాము, వేరే ఊర్లో ఉన్నాము అని అంటే మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ సర్వీస్ కోసం అయితే మీరు 9849966500 నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. సో, ఇక మనము డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఇంతకుముందు లాస్ట్ 2 వీడియోస్లో కూడా మీకు ఈ కామన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో, ఈ వీడియో మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో, ఇప్పుడే మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు ఇట్లాంటి అప్డేట్స్, తర్వాత అలర్ట్స్, నోటిఫికేషన్స్, కౌన్సిలింగ్, గైడెన్స్ ఇవన్నీ కూడా తప్పకుండా మీకు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇకపోతే ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఈ సిరీస్లో ఇది థర్డ్ పార్ట్ అనమాట. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో థర్డ్ పార్ట్ ఇది. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణలో మొత్తం ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి? సో, ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో, మన దగ్గర వచ్చేసి ఎయిమ్స్ బీబీ నగర్ ఒక కాలేజ్ ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి 36 ఉన్నాయి. అండ్ ప్రైవేట్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ అయితే 22 ఉన్నాయి. ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ 4 ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి ఉంది. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ 2 ఉన్నాయన్నమాట. సో, మొత్తం కలిపి మనకి 66 మెడికల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ కలిపి మనకి 66 అయితే ఉన్నాయి ఇక్కడ. సో, ఈ 66కి సంబంధించి మనకి అన్ని కౌన్సిలింగ్లో ఏ కౌన్సిలింగ్లో ఏది ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. ఎయిమ్స్ బీబీ నగర్ ఇది ఆల్ ఇండియా కోటాలో ఉంటుంది. తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో అయితే ఉండదు. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్నటువంటి 15% సీట్స్ ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. అండ్ 85% సీట్స్ తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయి. ఓకే. తర్వాత ప్రైవేట్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ మొత్తం తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లోనే ఉంటాయి. అయితే ఇక్కడ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 సపరేట్గా ఉంటాయి. అందులో ఉన్నటువంటి సీట్స్ని సపరేట్ చేసి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అవి ఏ కేటగిరీకి సపరేట్గా ఉంటుంది, బి అండ్ సి కేటగిరీకి సపరేట్గా మనకి నోటిఫికేషన్స్ ఇస్తారు. తర్వాత ప్రైవేట్ మైనారిటీ మెడికల్ కాలేజ్ ఇవి కూడా సేమ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజ్ లాగానే మనకి అన్నీ కూడా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లోనే ఉంటాయి. ఏ కేటగిరీ అండ్ బి అండ్ సి కేటగిరీ సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీ ఇది నీలిమ మెడికల్ కాలేజ్ అనమాట. సో, ఇది కూడా మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లోనే ఉంటుంది. ఇకపోతే మనకి డీమ్డ్ యూనివర్సిటీస్ 2 ఉన్నాయి. అవి మల్లారెడ్డి కాలేజెస్. సో, ఈ 2 కూడా మనకి ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి. మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఇవి ఉండవు. సో, మల్లారెడ్డి కాలేజ్లో మీరు కావాలి అని అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ మీరు పెయిడ్ సీట్స్ ఏవైతే ఉంటాయో, పెయిడ్ సీట్స్ అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్, లేదంటే ఎన్ఆర్ఐ కోటా సీట్స్, ఈ 2 రకాలు మాత్రమే ఉంటాయి దాంట్లో. కాబట్టి అక్కడ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజెస్ మధ్య తేడాలు ఏమిటి? ఓకే. సో, తేడాలు ఏంటంటే ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఫీజు వచ్చేసి మనకి గవర్నమెంట్ కాలేజెస్లో చాలా తక్కువ, అంటే తక్కువ ఫీజు ఉంటుంది. జస్ట్ 10,000 పర్ ఇయర్ కడితే సరిపోతుంది అనమాట. తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో అయితే 60,000 ఉంటుంది. ఏ కేటగిరీలో 60,000, బి కేటగిరీలో 11.5 లక్షల నుంచి 13-15 లక్షల దాకా ఉంటుంది సంవత్సరానికి. అదే మనకి ఎన్ఆర్ఐ కోటాలో అయితే దానికి డబుల్ ఉంటుంది. బి కేటగిరీకి డబుల్ ఉంటుంది అనమాట ఫీజు. సో, ఇది మేజర్ ఫ్యాక్టర్ అనమాట. తర్వాత పేషెంట్ ఫ్లో ఎలా ఉంటుందనంటే గవర్నమెంట్ కాలేజెస్లో సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసరికి కాలేజీపై ఆధారపడి ఉంటుంది అనమాట. కొన్ని పాత కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, చాలా ఓల్డ్ రెప్యూటెడ్ కాలేజెస్ ఉన్నాయో ప్రైవేట్వి, అలాంటి వాటిల్లో మంచిగానే ఉంటుంది.
తర్వాత క్లినికల్ ఎక్స్‌పోజర్ మీకు గవర్నమెంట్ కాలేజెస్‌లో ఎక్కువుంటుంది. బట్ ప్రైవేట్ కాలేజెస్‌కొచ్చేసరికి కొన్నిట్లో బావుంటుంది. కొన్నిట్లో అయితే అంతంత మాత్రంగానే ఉంటుంది. అవన్నీ గూడా మనం చెక్ జేసుకొని కాలేజెస్ అయితే చూజ్ జేసుకోవాలి. చూజ్ జేసుకోవడం ఇన్ ద సెన్స్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వాటిని ప్రయారిటైజ్ జేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా మీకు యూజ్ అవుతుందనమాట. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ కాలేజెస్‌లో అయితే కొంచెం నార్మల్‌గానే ఉంటుంది. బట్ ప్రైవేట్ కాలేజెస్‌కొచ్చేసరికి చాలా కాలేజీల్లో మంచి సౌకర్యాలైతే ప్రొవైడ్ జేస్తూ ఉన్నారు. ఇక హాస్టల్‌కి వచ్చేసరికి బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్‌లో. అంత మంచిగా, లగ్జరీగా, హైజీన్‌గా ఉండకపోవచ్చు. బట్ ప్రైవేట్ కాలేజెస్‌కి వచ్చేసరికి అవైతే చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే కంపారిటివ్ గవర్నమెంట్ కాలేజెస్ ఈ హాస్టల్స్ అయితే బాగుంటాయి ప్రైవేట్‌లో. తర్వాత కాంపిటీషన్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్‌కే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్‌కి ఆ తర్వాత ప్రయారిటీ ఇస్తారు. గవర్నమెంట్ తర్వాత ఆహ్, ప్రైవేట్‌కి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇక బి కేటగిరీ అండ్ సి కేటగిరీ అంటే ఏమిటి అనేది చాలామంది అడిగే క్వెషను. దీంట్లో ఇందాక నేను చెప్పాను కదా! ఈ ప్రైవేట్ కాలేజెస్‌లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని 3 రకాలుగా ఉంటాయి. ఏ కేటగిరీ ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి. ఆ 100ని ఏ కేటగిరీలో 50% సీట్లని ఏ కేటగిరీలో ఫిల్ చేస్తారు. దాంట్లో ఈ ప్రైవేట్ కాలేజెస్‌లో అయితే మనకి 60,000 అని ఫీజు చెప్పాను కదా! సో, అది కాకుండా ఇక్కడ రిమైనింగ్ బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా అంటారు. సో, దీనికి 35% సీట్లు రిజర్వ్ చేసి ఉంటారు. తర్వాత సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటా. ఇది 15% సీట్స్ దీంట్లో ఉంటాయన్నమాట ఈ కోటాలో. సో, ఫీజు వచ్చేసి మనకి ఏ కేటగిరీ కంటే ఎక్కువ ఉంటుంది బి క్యాట్‌లో. ఇందాక చెప్పాను కదా! 11,00,000 నుంచి 13,00,000 దాకా ఉంటుంది. తర్వాత ఇక ఎన్ఆర్ఐ కోటాకి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటుంది. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్, ఎన్ఆర్ఐ స్టూడెంట్ అయినా పర్లేదు, ఎన్ఆర్ఐ ఒక స్టూడెంట్‌ని ఎన్ఆర్ఐ స్పాన్సర్ ఎవరైనా ఎన్ఆర్ఐ రిలేటివ్ స్పాన్సర్ చేసినా కూడా ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి దీనికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక ఫీజులు వచ్చేసరికి బి కేటగిరీలో మనకి 11.5 లాక్స్ నుంచి 13 లాక్స్ వరకు ఉంటుంది. నీలిమాలో అయితే 15 లాక్స్ ఉంటుంది పర్ యానము. ఇక మనకి సి కేటగిరీ అయితే ఈ 11-13 ఏదైతే ఉందో ఇది అప్ టు 2 టైమ్స్ ఉంటుందన్నమాట. బి కేటగిరీ కంటే 2 టైమ్స్ ఫీజు ఉంటుంది. అంటే డబుల్ ఉంటుందన్నమాట ఎన్ఆర్ఐ కోటాలో. సో, ఇవన్నీ కూడా మీరు చూసుకొని బి క్యాట్‌లోకి వెళ్ళాలా? సి క్యాట్‌లోకి వెళ్ళాలా? అంటే ఇన్ కేస్ ఏ కేటగిరీలో మనకి సీట్ రావట్లేదు అని అంటే మాత్రమే మనం బి క్యాట్ గురించి, సి క్యాట్ గురించి ఆలోచిస్తాము. సో, అయితే బి క్యాట్, సి క్యాట్ గురించి ఆలోచించే ముందు మీరు ఈ ఫీజుల గురించి తెలుసుకొని ఉన్నట్లయితే మీకు తర్వాత ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే. రైట్. ఇక మనము అసలు ఏ కాలేజీని ఎట్లా చూజ్ జేసుకోవాలి, ఏంటి అనేది గూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అఫ్‌కోర్స్ మనకి చాలామంది ఏంటనంటే కాలేజీ రెప్యుటేషన్‌ని బట్టి అందరూ ఏది జెప్తున్నారు, ఇది టాపు, అది టాపు అని జెప్తున్నారు గాబట్టి వాటిని ఫస్ట్ పెట్టడం, ఏదో నార్మల్ కాలేజీని కొంచెం లాస్ట్‌లో పెట్టడం, లేకపోతే మనకి ఇంటికి దగ్గరలో ఉన్న వాటిని టాప్‌లో పెట్టడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు పర్టిక్యులర్‌గా ఇలాంటి ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పాయింట్స్ అన్నీ గూడా మీరు చెక్ జేసుకున్నట్లయితే మీకు మంచి కాలేజీని చూజ్ జేసుకోవడం ఈజీ అవుతుందనమాట. సో, ఫస్ట్ అందులో మనం చూడాల్సింది ఏంటి అనంటే పేషెంట్ ఫ్లో. అసలు పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు? ఏంటి? ఫ్లో ఎలా ఉంది? ఆ కాలేజ్‌కి అంటే ఆ కాలేజ్‌కి సంబంధించిన హాస్పిటల్‌కి ఎలా ఉంది ఫ్లో అనేది అదొకటి చూసుకోవాలి. తర్వాత టీచింగ్ హాస్పిటల్ క్వాలిటీ. ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది? టీచింగ్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అటాచ్డ్ హాస్పిటల్ ఈ కాలేజ్‌కి. సో, అక్కడ క్వాలిటీ ఎలా ఉంది? ఇవన్నీ గూడా మనం చెక్ జేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్యాకల్టీ స్ట్రెంత్. ఈ ఫ్యాకల్టీ స్ట్రెంత్ గూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, క్లినికల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంది? ఇంటర్న్‌షిప్ క్వాలిటీ ఎలా ఉంది? తర్వాత పీజీ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా కాలేజ్‌లో? తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? లొకేషన్ ఎక్కడుంది? అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఇట్లాంటివన్నీ గూడా మీరు ఆహ్, ఆహ్, చూసి వాటిని బట్టి మీరు ఒక ప్రయారిటీ చేసుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుందనమాట. సో, మంచి కాలేజీ అంటే కేవలం బిల్డింగులు మాత్రమే చూడకుండా మంచి డాక్టర్‌గా తీర్చిదిద్దే వాతావరణం ఉండేలాగా మీరు ఆ కాలేజీని చెక్ చేసుకొని ఆప్షన్స్‌లో పెట్టుకోవడం మంచిదనమాట. తర్వాత పేషెంట్ ఫ్లో ఎందుకు ఇంపార్టెంట్? అంటే పేషెంట్ ఫ్లో అని అడుగుతుంటారు కదా! పేషెంట్ ఫ్లో ఎందుకు ఇంపార్టెంటు అనంటే, ఎంబీబీఎస్ అనేది పుస్తకాలతో మాత్రమే నేర్చుకునే కోర్స్ కాదు. ఇది మాక్సిమం ప్రాక్టికల్సే ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో, రోజు ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చే హాస్పిటల్‌కి మీకు ఎక్కువ కేసులు చూసే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి డిసీజెస్ గురించి నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది చాలా. క్లినికల్ కాన్ఫిడెన్స్ కూడా మీలో చాలా వరకు పెరుగుతూ ఉంటుందనమాట. సో, మోర్ పేషెన్స్ ఈజ్ బెటర్ లెర్నింగ్ అన్నట్లుగా మీకు ఈ పేషెంట్ ఫ్లో అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి అలాంటి పేషెంట్ ఫ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కాలేజెస్ ఏమున్నాయనేది మీరు చూసి చూజ్ చేసుకోండి. రైట్.
తర్వాత టీచింగ్ హాస్పిటల్ క్వాలిటీ ఎలా తెలుసుకోవాలి? ఈ టీచింగ్ హాస్పిటల్ క్వాలిటీ అని అంటే ఏముంటుంది దాంట్లో, ఎలా తెలుసుకోవాలి అని అంటే ఈ క్రింది విషయాలు మీరు పరిశీలించాల్సి ఉంటుంది. సో హాస్పిటల్ బెడ్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అసలు దాంట్లో బెడ్ కెపాసిటీ ఎంత, ఒక 500 బెడ్లు ఉన్నాయా, 1000 బెడ్లు ఉన్నాయా, లేకపోతే 300 ఉన్నాయా, 200 ఉన్నాయా అనేది అదొకటి స్ట్రెంగ్త్ తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డైలీ ఓపీడీ సంఖ్య, అంటే డైలీ అవుట్ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత డైలీ అడ్మిషన్స్ ఏమైనా అవుతున్నాయా, డైలీ ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఐసీయూ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఐసీయూలు ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి ఐసీయూలో, దాంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్ ఉన్నాయా అన్ని ప్రాపర్గా, ఎన్ని ఎక్విప్మెంట్స్ అంటే రకరకాల మెషిన్స్, ఈసీజీ, తర్వాత బీపీ, లేకపోతే ఇంకా రకరకాల ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఉంటే ఎన్ని నంబర్స్లో ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. తర్వాత సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అసలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏమేమి ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్. తర్వాత డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా దాంట్లో. ఓకే, తర్వాత ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్ ఉంటే మంచిది అనమాట. ఒకవేళ అది ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఎన్ఏబిహెచ్ అక్రిడిటేషన్ అంటే మనకి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనమాట. సో ఈ అక్రిడిటేషన్ ఉంది అని అంటే అది మంచి క్వాలిటీ, అంటే ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా అనేసి మనము అనుకోవచ్చు. సో ఇకపోతే మనకి ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఒక కాలేజీకి ఎంత ముఖ్యమైంది అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అనమాట. సో అత్యంత ముఖ్యమైన అంశం, మంచి ఫ్యాకల్టీ ఉంటే కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, కాన్సెప్ట్స్ మీకు మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఎక్కడ మీరు ఏమైనా డౌట్స్ అడిగితే విసుక్కోకుండా కరెక్ట్గా చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఉండాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఫ్యాకల్టీ ఉండాలి. సో క్లినికల్ స్కిల్స్ కూడా మీకు మెరుగుపడతాయి అన్నమాట. తర్వాత పీజీ ఎంట్రన్స్ ప్రిపరేషన్కి కూడా సహాయం చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్తోనే ఆగిపోరు కదా, సో మళ్ళీ మీరు పీజీ కూడా చేస్తారు కాబట్టి ఆ పీజీకి సంబంధించినటువంటి నీట్ పీజీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇప్పటి నుంచే మీకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా మీకు పెరుగుతాయి అక్కడ ఉన్న ఫ్యాకల్టీని బట్టి. తర్వాత ఎన్ఎంసి నామ్స్ ప్రకారం మనకి అవసరమైనంత ఫ్యాకల్టీ అని అంటే 1:10 ఫ్యాకల్టీ ఉండాలి జనరల్గా. అంటే ఒక 10 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉండాలన్నమాట. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యాకల్టీ ఉన్నారు, ఇట్లా చూసుకొని కూడా మీరు చెక్ చేసుకొని ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోని తెలుసుకున్నట్లయితే బాగుంటుంది. తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, జనరల్గా మీరు ఎక్కడైనా సరే అంటే ఎంబీబీఎస్ సీటు ఎక్కడొచ్చినా కూడా వెళ్దామనే రెడీగా ఉంటారు అందరూ. అయితే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి మీరు జనరల్గా హాస్టల్లోనే ఉండాల్సి వస్తుంది. ఒకవేళ అది కాలేజ్కి సంబంధించిన హాస్టల్ అయితే ఓకే, లేదు కొంతమంది బయట ప్రైవేట్ హాస్టల్స్లో కూడా ఉంటారు. సో అది కాలేజ్ హాస్టల్ అయినా లేకపోతే ప్రైవేట్ హాస్టల్ అయినా కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయన్నమాట. అసలు రూమ్స్ ఎంతమంది, ఒక రూమ్లో ఎంతమందిని పెడతారు, రూమ్ షేరింగ్ అని అంటారు. సో తర్వాత మెస్ క్వాలిటీ ఎలా ఉంది, ఫుడ్ హైజీన్గా ఉందా అక్కడ, అదంతా లేదా చూసుకోవాలి. తర్వాత సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అమ్మాయిలు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సెక్యూరిటీ ఎలా ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇస్తున్నారా, ఎందుకంటే మనం కొన్ని ఆన్లైన్లో ఎప్పుడైనా ఏదైనా క్లాసెస్ వినాలన్నా లేకపోతే ఇంకేదైనా వెతకాలన్నా కూడా సెర్చ్ చేసుకోవాలని ఉంటే మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా అవసరం ఉంటుంది. అక్కడ మరి ప్రొవైడ్ చేస్తున్నారా లేదా వైఫై అనేది కూడా చూసుకోవాలి. తర్వాత లైబ్రరీ టైమింగ్స్ ఏమి ఉన్నాయి. ఓకే, మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి లైబ్రరీకి వెళ్ళి మీరు చూసుకొని రావాల్సి ఉంటుంది. హాస్టల్కి అటాచ్డ్ లైబ్రరీ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అది కూడా తెలుసుకోండి దాని గురించి కూడా. తర్వాత స్టడీ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ మనం చదువుకోవాలనుకుంటే స్టడీ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. తర్వాత రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీరు హాస్టల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది. లేదు ఇంకా మనం కాలేజీ హాస్టల్లో కాదు బయట హాస్టల్లో ఉంటున్నామంటే బయట అయితే ఇవన్నీ ఉండవు, జస్ట్ రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో ఎంతమంది ఉంటున్నారు ఏంటి ఇట్లాంటివన్నీ మాత్రమే చూసుకోవాలి. అయితే మీరు ఇక్కడ ఎంబీబీఎస్లో మ్యాక్సిమం టైం హాస్టల్లోనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ పాయింట్స్ కూడా మీరు గుర్తు పెట్టుకొని అవన్నీ ఉన్న చోట మీరు తీసుకున్నట్టయితే హాస్టల్ మీకు హ్యాపీగా ఉంటుందన్నమాట, మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా అంచనా వేయాలి. సో క్లినికల్ ఎక్స్పోజర్ ఎట్లా చూసుకోవాలి అసలు ఏంటి అనేది దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డైలీ ఓపీడీ ఎంత ఉంది, ఓకే,
అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్‌కి అసలు ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు డైలీ వచ్చి వెళ్ళేవాళ్ళు. అంటే అడ్మిషన్ తీసుకోకుండా, అడ్మిట్ అవ్వకుండా జస్ట్ వచ్చి చూయించుకొని వెళ్తుంటారు కదా! అలాంటి వాళ్ళ సంఖ్య ఎంతుంటుంది? ఆ తర్వాత బెడ్ ఆక్యుపెన్సీ ఇప్పుడు అక్కడ కొన్ని 300 బెడ్స్ ఉంటాయి, 500 ఉంటాయి, 1000 బెడ్స్ కూడా ఉంటాయి. కానీ అసలు ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతమంది అడ్మిట్ అయ్యి, ఎంతమంది అలా బెడ్ మీద ఉంటున్నారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నంబర్ ఆఫ్ సర్జరీస్. అసలు డైలీ ఎన్ని సర్జరీస్ అవుతున్నాయి? అసలు వారానికి ఒకసారన్నా అవుతున్నాయా లేదా సర్జరీస్? ఇట్లాంటివన్నీ కూడా చెక్ జేసుకోవాలి. తర్వాత ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వస్తున్నాయా ఈ హాస్పిటల్‌కి? ఎమర్జెన్సీ కేసెస్ డైలీ వస్తున్నాయా? వీక్లీ వస్తున్నాయా? అసలు ఏంటి పరిస్థితి? యాక్సిడెంట్ కేసెస్ ఇట్లాంటి చాలా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి గదా! అవన్నీ ఇక్కడికొస్తున్నాయా లేదా గూడా చూసుకోవాలి. తర్వాత ఐసీయూ ఎక్స్‌పోజర్ చెక్ జేసుకోవాలి. తర్వాత రూరల్ పోస్టింగ్స్ గూడా చెక్ జేసుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ఆపర్చునిటీస్. సో, ఇంటర్న్‌షిప్ సమయంలో మీరు ఎక్కువ ప్రొసీజర్స్ చేసే అవకాశం ఉంటే ఆ కాలేజ్‌కి మంచి క్లినికల్ ఎక్స్‌పోజర్ ఉందని అనుకోవచ్చనమాట. సో, రైట్ ఇంకొక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్న్‌షిప్ క్వాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇంకో క్వెషన్ అనమాట. ఇంటర్న్‌షిప్ క్వాలిటీ. ఓకే. ఇంటర్న్‌షిప్ అనేది స్టూడెంట్ నుంచి డాక్టర్‌గా మారే ఒక ఫేజ్ అనమాట అది. సో, మంచి ఇంటర్న్‌షిప్ ఉంటే మీరు పేషెంట్ ఎగ్జామినేషన్ నేర్చుకుంటారు. తర్వాత ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ వస్తుంది మీకు. ప్రాక్టికల్ స్కిల్స్ పెరుగుతాయి. తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పీజీ ఎంట్రన్స్‌కు కూడా ఉపయోగపడుతుంది. సో, ఉద్యోగ అవకాశాలకు కూడా ఉపయోగపడుతుంది. చాలామంది డాక్టర్లు ఏం చెప్తారంటే, ఎంబీబీఎస్‌లో చివరి ఒక సంవత్సరం అంటే మీరు 4 ½ ఇయర్స్ కోర్సు, తర్వాత 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది కదా! ఆ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ఏదైతే ఉంటుందో, అదే మీ కెరియర్‌ని డిసైడ్ చేస్తుందని చెప్పేసి చాలామంది డాక్టర్లు కూడా చెప్పడం జరిగిందనమాట మనతో. సో, ఇక ఇవన్నీ పాయింట్స్ మీరు చూసారు గదా! ఇకపోతే మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని జెప్పేసి, ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ అని జెప్పేసి మనకి ఒక ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అయితే ఉంటుంది. సో, దాంట్లో ఎవ్రీ ఇయర్ ఈ అన్ని రకాల కేటగరీస్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అయితే దాంట్లో ఈ మెడికల్ స్ట్రీమ్‌కి సంబంధించి మన స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేసేవి చాలా అంటే చాలా తక్కువగున్నాయి. ఒక్కసారి చూడండి ఇక్కడ ఓన్లీ 5 కాలేజెస్ మాత్రమే మన తెలంగాణ నుంచి ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో పార్టిసిపేట్ చేశాయి లాస్ట్ ఇయర్. ఏది 2025లో. దాంట్లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తర్వాత చెల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంప్లాయీస్ స్టేట్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, తర్వాత ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి, తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఈ 5 కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తే ఈ ఫస్ట్ 4 కాలేజెస్‌కైతే ఎటువంటి ర్యాంక్ అయితే రాలేదు. బట్ మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దీనికి 48థ్ ర్యాంక్ వచ్చింది ఔట్ ఆఫ్ 50 అనమాట. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ దీంట్లో అన్నీ కాదు, కొన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆ కాలేజెస్‌లో టాప్ 50 కాలేజెస్‌కి మాత్రమే ర్యాంకింగ్ ఇస్తారు. సో, అందులో 48థ్ ర్యాంకు మన ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కి వచ్చిందనమాట. సో, మొత్తం ఇది టోటల్‌గా 100 మార్క్స్‌కి ఈ స్కోరింగ్ అనేది ఉంటుంది. దాంట్లో మన ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కి 51.46 స్కోర్ వచ్చింది. సో, అందుకని చెప్పేసి ఇది 48థ్ ర్యాంక్‌లో ఉందనమాట. మొత్తం టోటల్ 50 ర్యాంక్సే ఉంటాయి. ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వట్లేదు మెడికల్ స్ట్రీమ్‌లో. సో, అయితే ఇక్కడ చూడండి ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కి సంబంధించిన స్కోర్స్ అన్నమాట ఇక్కడ ఈ టేబుల్‌లో ఉన్నాయి. వీటి గురించి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో, అంటే ఎందుకు మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌ని కన్సిడర్ చేయొచ్చు అనే దానికి ఇది మీకు యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి చూడండి ఇక్కడ టీఎల్ఆర్ అంటే ఇప్పుడు మొత్తం మనకి 5 పారామీటర్స్ ఉంటాయి. టీఎల్ఆర్, ఆర్‌పి, జీఓ, ఓఐ అండ్ పిఆర్. సో, ఈ 5 పారామీటర్స్‌లో మళ్ళీ సబ్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దాని కింద మళ్ళీ 4 ఆర్ 5 సబ్ పారామీటర్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. టీఎల్ఆర్ అంటే టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ అన్నమాట. సో, దీని కింద వచ్చేసి మనకి సబ్ పారామీటర్స్ ఎస్ఎస్ అంటే స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత ఉంది దీంట్లో కాలేజ్‌లో అనేది దీంట్లో 20 మార్క్స్‌కి ఉంటుంది. ఔట్ ఆఫ్ 20 వచ్చాయి ఇక్కడ మనకి. ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కి. దాని తర్వాత ఎఫ్ఎస్ఆర్ అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో. అంటే ఎంతమంది స్టూడెంట్స్‌కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు. యాస్ పర్ ఎన్ఐఆర్ఎఫ్ గాని, ఎన్ఎంసీ గాని మనకి 1:10 ఉండాలన్నమాట. అంటే 10 మంది స్టూడెంట్స్‌కి ఒక ఫ్యాకల్టీ ఉండాలి. సో, ఆ విధంగా చూసుకుంటే కౌంట్ చేస్తే మనకి 30కి 30 మార్క్స్ వచ్చాయి దీంట్లో. తర్వాత ఎఫ్‌క్యూఈ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, ఇది 20 మార్క్స్‌కి ఉంటే 17.82 స్కోర్ చేసింది ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో, దాని తర్వాత ఎఫ్ఆర్‌యు ఫైనాన్షియల్ రిసోర్స్ యుటిలైజేషన్ అన్నమాట. అంటే మీరు ఫైనాన్షియల్ అంటే ఈ కాలేజ్‌లో ఎలా యుటిలైజ్ చేస్తున్నారు? దేనికి ఎంతెంత స్పెండ్ చేస్తున్నారు? పర్ స్టూడెంట్ ఎంత స్పెండ్ చేస్తున్నారు? ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట. దీనికి 30 మార్క్స్‌కి 8.46 మాత్రమే వచ్చాయి.
ఇది కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట డెఫినెట్గా. తర్వాత ఆర్పి అనమాట, రీసెర్చ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. దీంట్లో వచ్చేసి మనకి పబ్లికేషన్స్ అని ఉంటాయి. పబ్లికేషన్స్ సబ్ పారామీటర్ ఇది. దీంట్లో 40 మార్క్స్కి జస్ట్ 1.02 మాత్రమే స్కోర్ చేసింది ఉస్మానియా మెడికల్ కాలేజ్. దాని తర్వాత క్వాలిటీ పబ్లికేషన్స్ 40కి 2.06 మాత్రమే వచ్చాయి. అండ్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇది 10కి 0 మాత్రమే ఉంది. అంటే ఎటువంటి ఇన్నోవేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. తర్వాత ఎఫ్పిపి ఫుడ్ ప్రింట్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అనమాట. ఇది 10 మార్క్స్కి 5.09 మాత్రమే వచ్చాయి. అంటే ఓవరాల్గా ఆర్పీలో అయితే చాలా తక్కువ మార్కులు స్కోర్ చేసింది. అయినా కూడా ఇది మెడికల్ కాలేజ్ కాబట్టి ఈ దీంట్లో దాదాపు ఇవి తక్కువనే ఉంటాయి జనరల్గా ఏ కాలేజ్కి అయినా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి జిఓ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్. ఓకే, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్లో జీపీహెచ్ అని అంటే ఈ కంబైన్డ్ మెట్రిక్ ఫర్ ప్లేస్మెంట్స్ అండ్ హయ్యర్ స్టడీస్ అనమాట. అంటే ప్లేస్మెంట్స్కి ఎంతమంది వెళ్తున్నారు, కంప్లీట్ అయిపోయిన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్కి ఎంతమంది వెళ్తున్నారు, తర్వాత హయ్యర్ స్టడీస్కి ఎంతమంది వెళ్తున్నారు అనేది ఈ మెట్రిక్ అనమాట. ఇది 25 మార్క్స్ ఉంటే 22.17 స్కోర్ చేశారు. అండ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఇది 25కి 25 అంటే ఎంతమంది టోటల్ 100% పాస్ పర్సంటేజ్ ఉందన్నట్లుగా దీంట్లో తెలుస్తుంది. దీని తర్వాత పీజీ, జీపీజీ అని అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు దీంట్లో. ఓకే, పీజీ స్టూడెంట్స్ అనేది కూడా దీంట్లో ఇచ్చారు. అంటే ఇక్కడ 30కి 30 వచ్చారంటే మొత్తం అందరూ పాస్ అయిపోతున్నారని. తర్వాత సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్స్ ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు. ఓకే, 20కి 11.97 అంటే ఇందులో కొంచెం తక్కువగానే వచ్చింది స్కోరు. సో దీని తర్వాత మనకి ఇంకొక నెక్స్ట్ పారామీటర్ అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ. సో అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీలో మనకి ఆర్డి అంటే రీజనల్ డైవర్సిటీ అనమాట. అంటే అంటే ఇక్కడ మన స్టూడెంట్స్ మాత్రమే ఉంటున్నారా, లేకపోతే వేరే వేరే స్టేట్స్ నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ కాలేజీలో చదువుతున్నారా అనేది ఇక్కడ రీజనల్ డైవర్సిటీ అనమాట. సో 30 మార్క్స్కి 7.54 మాత్రమే స్కోర్ చేశారు ఇక్కడ వీళ్ళు. తర్వాత ఉమెన్ డైవర్సిటీ అనమాట. ఉమెన్ డైవర్సిటీ అంటే ఉమెన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు అనేది దానికి ఇక్కడ మార్కులు ఇస్తారు. సో సఫిషియంట్ అంటే ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, దానికి రీచ్ అయ్యారు అని అంటే అవి ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి 30కి 30 వచ్చేస్తాయి ఇక్కడ. తర్వాత ఈఎస్సిఎస్ ఎకనామికల్లీ సోషల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించి మనకి స్కోరు 20కి 2.22 మాత్రమే వచ్చాయి. అంటే ఆ స్టూడెంట్స్కి ఎకనామికల్లీ లేదా సోషల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి ఫినాన్షియల్ ఎయిడ్స్ ఏమైనా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ, లేదా ప్రైవేట్ బాడీస్ నుంచి కానీ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు ఫినాన్షియల్ ఎయిడ్స్ అనేది దీంట్లో వస్తుందన్నమాట. తర్వాత పీసీఎస్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, లిఫ్ట్లు, ర్యాంపులు, తర్వాత ఇట్లా వాష్రూమ్స్ కానీ ఇంకా వేరే వేరే ఏవైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్కి ఈ స్కోర్ ఇస్తారు. ఇది 20/20 ఇచ్చారు ఇక్కడ. తర్వాత పియర్ పర్సెప్షన్ అంటారు, ఇది లాస్ట్ పారామీటర్. ఇది 100 మార్క్స్కి 23.20 మార్క్స్ వచ్చాయి. సో ఓవరాల్గా వచ్చేసి ఇదంతా కూడా మొత్తం 500కి ఉంటాయి. వాటిని మళ్ళీ కన్సాలిడేట్ చేసి మనకి 100 మార్క్స్కి ఎన్ని అంటే వీటికి వెయిటేజెస్ ఉంటాయి, మళ్ళీ టిఎల్ఆర్, ఆర్పీజీఓ వీటన్నిటికి వెయిటేజెస్ ఉంటాయి. సో 100 మార్క్స్కి 51.46 వచ్చాయన్నమాట ఓవరాల్గా మన ఉస్మానియా మెడికల్ కాలేజ్కి. సో ఇది ఓవరాల్గా మనకి అసలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ప్రతి పాయింట్ని దీంట్లో కవర్ చేస్తుంటారు. నేను జస్ట్ బ్రీఫ్గా చెప్పాను, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. సో ఎన్ఐఆర్ఎఫ్ని ఎందుకు కన్సల్ట్ చేయాలి అని అంటే ఇది రీజన్ అనమాట. సో మనమైతే ఒకటే చూస్తాము, ఆ కాలేజ్ బిల్డింగ్ బాగుందా లేకపోతే పేషెంట్ ఫ్లో ఉందా ఇట్లాంటివి కొన్ని మాత్రమే చూస్తాము. బట్ ఇక్కడ ఈ ర్యాంకింగ్లో మాత్రం ప్రతి పాయింట్ ఎగ్జామిన్ చేసి దాని ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి లాస్ట్ 3 years డేటాను తీసుకొని ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళకి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది. అయితే ఇక ఇది తెలంగాణకి సంబంధించి 5 కాలేజీలు పార్టిసిపేట్ చేస్తే ఒక్క కాలేజ్ అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ర్యాంక్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 19 కాలేజీలు పార్టిసిపేట్ చేశాయి లాస్ట్ ఇయర్ 2025లో. అండ్ ఒక్క కాలేజ్ కూడా ర్యాంక్ అయితే రాలేదు, జస్ట్ పార్టిసిపేటింగ్ లిస్ట్లో మాత్రమే ఉన్నారు వీళ్ళు. సో దీనికంటే ముందు ఇంకా కొన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం మనము ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2025 మెడికల్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిమ్స్ ఢిల్లీ ఉంది కదా, ఇది నంబర్ 1 ర్యాంక్లో ఉందన్నమాట. 91.80 స్కోర్ వచ్చింది దీనికి. ఓకే, దాని తర్వాత పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్, దీనికి 2nd ర్యాంక్ వచ్చింది.
తర్వాత క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ 3rd ర్యాంక్‌లో ఉంది. జవహర్లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది మనకి 4th ర్యాంక్‌లో ఉంది. జిప్మర్ ఓకే. పుదుచ్చేరి 4th ర్యాంక్‌లో ఉంది. ఇలా మనకి మొత్తం 50 ర్యాంక్స్ వరకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. 50 ర్యాంక్స్ వరకు ఇచ్చారు. అయితే మనకి దీంట్లో తెలంగాణలో ఓన్లీ 1 కాలేజే ఉంది. ఏపీలో అసలు ఒక కాలేజ్ కూడా లేదు. అదే మన పక్కన ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాలేజెస్‌కి ర్యాంక్స్ రావడం జరిగింది. ఓకే. పార్టిసిపేటింగ్ కాలేజెస్ కాదు. ర్యాంక్స్ వచ్చిన కాలేజెస్ 8 ఉన్నాయి దీంట్లో. ఓకే. అదేవిధంగా కర్ణాటకలో చూసినట్లయితే కర్ణాటకలో కూడా మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 కాలేజెస్‌కి మనకి ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. సో, ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది. బట్ మన తెలుగు స్టేట్స్‌లో మాత్రం ఇది చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పొచ్చు. మహారాష్ట్రలో కూడా 1, 2, 3, 4, 5 కాలేజెస్‌కి ర్యాంక్ వచ్చింది. ఓకే. ర్యాంక్ వచ్చిన కాలేజెస్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ర్యాంక్ వచ్చిన కాలేజెస్‌కి సంబంధించి మాట్లాడుతున్నాము. సో, మన తెలుగు స్టేట్స్‌లో కూడా ఇంకా అన్ని కాలేజెస్ ఎన్ఐఆర్ఎఫ్‌లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా మంచి ర్యాంక్స్ వచ్చే విధంగా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్టూడెంట్స్‌కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. సో సో, ఇది మనకి ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ సెషన్ అనుకోవచ్చు. థర్డ్ పార్ట్ ఇది. ఇంకా ఇలాంటి క్వెషన్స్ చాలా ఉన్నాయి. వాటిలో కూడా మీకు ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికంటే ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్‌లో కూడా రాయొచ్చు. అండ్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఫ్రీగా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా! దాన్ని స్కాన్ చేసినట్లయితే మీరు దాంట్లో డైరెక్ట్‌గా జాయిన్ అయిపోవచ్చు. లేదు అనంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ట్యాప్ చేసినా కూడా మీరు డైరెక్ట్‌గా ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదు ఇంకా మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అని అనుకుంటే పెయిడ్ గైడెన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కూడా మీకు కంప్లీట్‌గా గైడెన్స్ అండ్ సర్వీస్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి.